గణపయ్య వరాల దేవుడు, చదువుల రారాజు, బుద్ధి జ్ఞానాన్ని కలిగించే దైవం. తల్లిదండ్రులను సేవిస్తే ప్రపంచాన్ని చుట్టేసినట్లు అని తెలిపినవాడు. నిత్య సంతోషమే ఆయుధమని చెప్పిన తాత్వికుడు. ఎన్నో సుగుణాలున్న గణపయ్య అంటే నాకెంతో ఇష్టం. వినాయకుడు అనే పేరు పలకగానే అంతులేని ఆనందం కలుగుతుంది. పసిబిడ్డల నుంచి పండు ముసలివారి వరకు అందరికీ వినాయకుడు ఇష్టం. గణపతి నా దేవుడు, నా గోడు వింటాడు, నాకు ఏ కష్టమూ రానివ్వడు అని ప్రతి భక్తుడు భావిస్తాడు. ముఖ్యంగా చిన్నారులకు గణపతి అంటే ఎంతో ఇష్టం. గణపతి రూపం మరింత ఇష్టం. గణపతి రూపం చిన్నారులను విశేషంగా ఆకర్షిస్తుంది. గణపతిలోని ప్రత్యేకమైన లక్షణాలు చిన్నారుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. తల్లిదండ్రులకు దయతో ఉండే పుత్రుడు, అలాగే తల్లిదండ్రులనే దైవంగా భావించే ఆయన గుణం చిన్నారుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఇలా వినాయకుడు చిన్నారులకు ఇష్టమైన దైవంగా మారాడు. ఎందుకు ఇష్టం అంటే, స్వామి తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే దైవం చుట్టూ తిరిగినట్టే అని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ప్రకృతిలోంచి తయారవుతాడు, మళ్ళీ ప్రకృతిలోకే చేరతాడు. మట్టిలోంచే వస్తాడు, తనకు నచ్చిన రూపంలో ఒదిగిపోతాడు. వినాయకుడు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి ఒదిగిపోయే గుణం ఉంది. వినాయకుడి రూపాలు కనిపించేటన్ని చిత్రాలు కానీ మరే దేవుడికి లేవు. వినాయకుడు ఏ రకమైన చిత్రంలోనైనా ఒదిగిపోతాడు. ఆకులోను, పువ్వులోను, చెట్టులోను రకరకాల రూపాల్లో వినాయకుడి రూపం ఒదిగిపోతుంది. వినాయకుడి రూపం పొందికగా ఉంటుంది. అందుకే చిన్నారులకు ఆ రూపం అంటే ఎంతో ఇష్టం.